మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. దేకో బాయ్ ఏ దేక్ ఇంకో చూస్తున్నారు కదా, మొత్తం అందరు అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ. ఇంకో చూస్తున్నారు అది ఏంటిది వచ్చినప్పుడు తినుడు పద్ధతి. ఎందుకురా దెంగి తింటే లేకపోతే దెంగి డేట్ నో డేటా నో డేటా పొద్దున్న నుంచి ఏం తినలే బాయ్. ఏంటిది నువ్వే కట్టి తీసుకురారా, కట్టెతో తింటా కొత్త ఎట్లా చేద్దామని అన్నావు. మళ్ళీ మరి ఇది కడగా మారాక ఇది డైరెక్ట్ ఇట్లా తింటావారా? ఏ లేపే ఈ చెయ్యితో ఇట్లా తింటావు. ఫస్ట్ ఈ కట్టే మొత్తం ఇది. నేను స్పూన్లు తెస్తా అంటే నువ్వేమన్నావు? స్పూన్లు లేవన్నాడు, కట్టె పూల రాళ్ళు ఏం చెప్పిన. స్పూన్లు తెస్తారా అంటే అద్దు మా కొత్తగా తయారీ ఏమైనా ఇద్దామంటే కట్టె పుల్ల ఏమన్నా తెచ్చిన. మళ్ళీ ఏంటంటే ఇట్లున్నా మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. సో గైస్ నాట్ ఏ బ్రాండ్ ప్రమోషన్. నేను వాడేది కూడా మజిల్ బ్లేజ్ కాదు. అండ్ ఇప్పుడు క్రియేటివ్ తీసుకుంటున్నా. పొద్దుగాల మా ఇంట్లో తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నా. మంది దెంగురా అంటే ఫస్ట్ వస్తాడు, వాణి మాత్రం ఓడ దెంగడు. నేనే అప్పుడు ఎంత తీసుకోలే అంత క్రియేటివ్. వాడు మొత్తం చెంచా దెంగుతాడు. సగం డబ్బా కొన్న 3 నెలలకి సగం ఓడి దెంగిండు వీడే 10 సార్లు. నువ్వు క్రియేటివ్ వాడతావా బ్రో అంటే ఎస్ ఐ విల్ యూస్ క్రియేటివ్. సిన్స్ 6 months ప్లస్ నుంచి యూజ్ చేస్తున్నా. నేను ఏ క్రియేటివ్ వాడతా అనేది చూపిస్తా, బ్రాండ్ ప్రమోషన్ చేసేటప్పుడే చూపిస్తా. అండ్ లెట్స్ గో. ఇంట్రో ఇవ్వలేదు కదా మీకు ఇంకా, వెయిట్ ఎ మినిట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటిదిరా అది ఎగ్జిబిషన్ ఏంటిది అది డీ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సంథింగ్ డాండియా టైప్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా. మా డాడీ దగ్గర నుంచి ఇంకా పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా చెక్ తెరవాయి ప్రేమ్చంద్ అవుట్ఫిట్, మా డాడీ ప్యాంట్ ఇది. అండ్ ఎట్లా వెళ్తున్నా, అక్కడ అమ్మాయిలు వస్తారా? వస్తారు, అమ్మాయిలు కూడా వస్తారు. కానీ డాండియా అంటే అమ్మాయిలే కదా, అమ్మాయిలు కూడా వస్తారు. అండ్ బైక్ చూస్తున్నారు కదా హీరో హోండా స్ప్లెండర్, దీని మీదనే వెళ్తా. ఓకే కోయి బ్యాన్ బయటికో వినేది లేదు, అమ్మాయిలు చూస్తే చూడనీరా, దీంతోనే పులప్ చేస్తా రోడ్ అంతా. ఫైనల్లీ మా డాడీ అయితే హలో వేసిండు. 10కి రమ్మన్నాడు మా డాడీకి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఓజీ సినిమా చూస్తా అని చెప్పిన. 10 కల్లా రమ్మన్నాడు. మరి చూస్తాం ఎంత టైం అవుతుంది ఏంటి అనేది. ఒక 50 ఉంటే అర్జెంట్గా కొట్టావా, పెట్రోల్ కొట్టియాలి. సో గైస్ చూస్తున్నారు కదా అక్కడ డీ కన్వెన్షన్ పబ్లిక్ చూస్తున్నారు కదా ఎట్లున్నదో. ఇక్కడ పెట్రోల్ బంక్కి వచ్చినా, ఇప్పుడు పెట్రోల్ కొట్టేయాలి. మనోడే పైసలు సెట్ చేస్తాను, పెట్రోల్ స్పాన్సర్ ఇవాళ వాడే. లెట్స్ గో. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించి డైరెక్ట్ కన్వెన్షన్ లోపలికి పోదాం. అక్కడ హవాబాజీ చెప్పినా నైసాయే ఎంచో ఆమా అని చేద్దాం. మొత్తం కన్వెన్షన్ మొత్తం ఆగని ఎగుతా. ఏం చేసినా 10 లోపే వేయాలి, 9:30 మ్యాక్సిమం. ఓకేనా, ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకా 2.5 hours ఏం చేసినా ఈ 2.5 hours వేయాలి. దాని తర్వాత 10 కల్లా ఇంట్లో ఉండమన్నాడు మా డాడీ. చూద్దాం మరి 10 కల్లా ఇంట్లో ఉండనా అనేది. ఇదే అక్కడ అమ్మాయిలు అందరూ మొత్తం అన్ని బట్టలు మెరుస్తున్నాయి అక్కడ. చూపిస్తా లోపల పోయినాక చూపిస్తా. అండ్ మన అవుట్ఫిట్ ఏదే బ్లాక్ ఓడి వింటర్ ఆర్క్ స్ప్లెండర్ హీరో హోండా స్ప్లెండర్ రైడర్ ఇస్ థండర్ అండ్ ప్యాంట్ ఏది చలో. ఆ ఈవెంట్ మొత్తం డాండియా అది. అమ్మాయిలు వస్తారు మొత్తం ఇట్లా కట్టెలు పట్టుకొని కొడతారు, అబ్బాయిలు ఊదొస్తారు అమ్మాయిలని చూడనీకి అట్లా అన్నట్టు. గంతే ఇంకా అది గంతే ఇంకా. అబ్బాయిలు వచ్చేదే కందుక, అమ్మాయిల పండుగ కాడ అబ్బాయిలకి ఏం పని మరి. దేకో దేకో చలో. ఇక్కడ టికెట్ ఎక్కడ? టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? 150 ఒక టికెట్ 150, విఐపి 350, వివిఐపి 650. దేకో బాయ్ ఏ దేక్ ఇంకో చూస్తున్నారు కదా మొత్తం అందరు అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ. ఇంకో చూస్తున్నారు అది ఇక్కడ అబ్బాయిలు ఎవరెవరు ఉన్నారు 1 2 అక్కడ ఇంకో గ్యాంగ్ ఉన్నది, అందరు అమ్మాయిలే ఉన్నారు. చూసాం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి 150, జనరల్ 150, విఐపి 350, వివిఐపి అది ఇంకా 650. దాని తర్వాత లాస్ట్ అంతా అవుతుంది. వివిఐపి పోదాం పెడదాం మనం నెక్స్ట్ ఇయర్ పెడదాం. హలో చక్రి బాయ్, హౌ ఆర్ యూ?
4 టికెట్లు మొత్తం 300 ఫోన్ పే ఇంకా 300 తమ్ముడు ఫోన్ చేయమను ఎవరన్నా కొట్టు దీనికి స్కానర్ పెట్టాను చలో 4 టికెట్స్ మొత్తం 4 టికెట్లు మొత్తం నీకు 4 టికెట్లు కావాలా ఏంటి విఐపా జనరల్ జనరలా పైసలే మధ్యలో కొట్టకు పైసలే కొట్టకు కొట్టకు క్యాష్ ఓకే లవ్ యూ సారీ సంజయ్ భాయ్ ఫ్రీ దేకో ఫ్రీ ఇచ్చేసిండు ఫ్రీ వీడు పైసలు వేస్ట్ కొట్టిండు కొట్టకో అని చెప్పిండు పేమెంట్ అయిపోయినాక కొట్టిండు నేను చెప్పిన కదా ఫ్రీ ఇస్తారని ఫ్రీ టికెట్ అని చెప్పి మనకు ఫ్రీ టికెట్ ఉంటామా నిన్ను వస్తే గుద్ద తెంగించుకుందామని చెప్పిన మాట వినలే మీరు ప్రేమ్ చంద్ మనకి ఆడ ఫ్రీ టికెట్లు నేను అసలు 300 ఎందుకు కొట్టినవరా 300 మొత్తం అంతా దింగ పెట్టుకున్నాడు అక్కడ మొత్తం ఎన్ని టికెట్లు అడుగుతాండి ఫ్రీ ఇచ్చు మనోడు అప్పుడు ఏ అవసరం అరా నేను 200 తీసుకున్నా నా 200 నాకన్నా ఉండే ఫ్రీ టికెట్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నేను నా లోపల పోమా అన్న అరే చెప్పురా అన్న పంపు అన్న అని అడుగుదాం దెంగేద్దాం బ్లాగింగ్ రుక్నా నైచాయి ఓకేనా ఇక్కడ నా చుట్టూ అమ్మాయిలు ఉన్నారు అయినా బ్లాగింగ్ రుక్నా నైచాయి చెప్పురా అరే పంపించమని అడుగుబే అన్న లోపలికి పోతామని చెప్పు ఏడా అక్కడ టికెట్లు ఇచ్చి పంపించుడే డైరెక్ట్ టికెట్లు ఇచ్చి లోపలికి పోడే వద్దద్దు ఏ లేపే డీకన్వెన్షన్ వద్దద్దు 2 టికెట్స్ ఫ్రీ 100K ఇన్స్టాగ్రామ్ లో 100K యూట్యూబ్ లో 6500 ఇంకా ఓకేనా యూట్యూబ్ లో 100K అయితే ఎట్లుంటది డాన్ మార్పే సప్తా లోక మొత్తం వరంగల్ మొత్తం సో గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ అందరికైతే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ తోనే వచ్చిల్లు ఇక్కడ అయితే అందరూ ఇక్కడ అందరు గర్ల్ ఫ్రెండ్స్ తోనే వచ్చిల్లు ఇంకో చూస్తున్నారు కదా అందరు గర్ల్ ఫ్రెండ్స్ తోనే వచ్చిల్లు ఇక్కడికి నేను ఒక్కనే తెరా భాయ్ ప్రేమ్చంద్ ఈ సింగిల్ मेरे कोई लड़की नहीं है मुझे పోతా ఇక్కడ ఓన్లీ జనరల్ ఇక్కడ స్టాంప్ వేస్తారు ఇక్కడ ఇప్పుడు విఐపి లోపలికే పోతా నేను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక స్టాంప్ అయితే వేస్తారు అంటే జనరల్ అన్నమాట ఇక్కడైతే విఐపి వేస్తారు నేను ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో 100K ఉన్నారు కాబట్టి డైరెక్ట్ లోపలికి వివిఐపి దగ్గరికి వెళ్తా లెట్స్ గో స్టార్ట్ అయింది అక్కడ ఆల్రెడీ సెలబ్రేషన్ आज पब्लिक ला व्लॉग ये सब रुकेगा नहीं दा इंगा आगत इंगा ई एनर्जी लेवल्स पीक्स लो ने अన్నమాట तेरा भाई प्रेमचंद लेट्स गो ए ओलाले गुम्मड़ी ओलाली मुदले गुम्मड़ी అన్న ఫోన్ చేసి చెప్తాను డైరెక్ట్ విఐపి స్టాప్ ఏంటి అంతే డైరెక్ట్ బా విఐపి కి వివిఐపి జనరల్ టు వివిఐపి 0 రూపీస్ 100K లైట్ ఓ ముందట ఏమవుతుంది ఆండ్రాయిడ్ చెప్పడం మర్చిపోయాను ఆండ్రాయిడ్ ఐఫోన్ కూడా లేదు ఐఫోన్ వస్తే 1 మిలియన్ యూట్యూబ్ 6500 ప్రేమ్చంద్ ఫిక్స్డ్ సో గైస్ देखो ఓ చూస్తున్నారు కదా విఐపి మనోడు వేయించిండు అండ్ ఎంతమంది కలిసి ఇప్పటిదాకా స్నాప్చాట్ మరి ఏం చేయాలి ఏమో డైరెక్ట్ వచ్చి స్నాప్చాట్ లో ఎఫెక్ట్ చేంజ్ చేద్దాం లిప్స్ మీద మొత్తం లిప్స్టిక్ పడుతుంది అదేంటో ఇంకా ఎఫెక్ట్ చేంజ్ చేయమన్నా ఇంకా బాయ్స్ కంటే ఎక్కువ కలిసింది
లెట్స్ గో టు ఎక్కడ ఇంకోటి ఎక్కడ పబ్లిక్ గార్డెన్ ఇంకొక కాడికి ఇలాంటిది ఇంకొక కన్వెన్షన్ హాల్ కాడికి వెళ్తున్నాం. సో ప్లీజ్ ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి. వాళ్ళు ఎంతమంది రా నాయన అక్కడ చూస్తున్నారు కదా స్వెట్ ఎట్లా వస్తుందో, దాని నుంచి బయటికి రానికి 20 minutes పట్టింది. సో గైస్ ఇప్పుడైతే పబ్లిక్ గార్డెన్ కాడ ఇంకొక కన్వెన్షన్ హాల్ కి దగ్గర వెళ్తున్నాం. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఎక్కువైంది. లోపల చూస్తే ఎంత పబ్లిక్ ఉన్నదో, ముందట కూడా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నదో. అండ్ ఇప్పుడు వేరే కాడ పబ్లిక్ గార్డెన్ కాడ ఉంటుంది ఇంకో కన్వెన్షన్, అక్కడ కూడా ఫ్రీ టికెట్లు. మనోలే మొత్తం మనదే వరంగల్ కదా. లేదు ఇటు పాటు టికెట్ ఇక్కడ పోతా, ఫ్రీ టికెట్ ఇక్కడ పోతా. ఎటు నుంచి ఎంట్రీ రేటు చేయాలో ఇక్కడ ఇది ఇంకా ఘోరంగా ఉన్నాయి. దీనికి ఓన్లీ 150 జనరల్ స్టార్ విఐపి వివిఐపి అది ఏం లేదు. ఉంటుందా ఎంతసేపు అని అవుతుంది ఇది? సో గైస్ మనమైతే పబ్లిక్ గార్డెన్ కాడ ఇక్కడ టీటీపీఓ ఏంటిదో ఉన్నది, అది అక్కడికి వచ్చినా అని చెప్పినా కదా. అండ్ మనోళ్ళు ఆల్రెడీ పేర్లు తప్పిపోయిళ్ళు. అండ్ బ్రో దింపుతాను మన ఫాలోవరే. థ్యాంక్ యూ. ఏ కాలేజ్? ఏకశీల. చలో మన ఫాలోవరే దింపుతాను. ఓకే ఇన్స్టెంట్. సో గైస్ ఫైనల్లీ మనోడైతే దింపిండు. అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి దింపిండు. ఇప్పుడు మళ్ళీ డీ కన్వెన్షన్కి వచ్చినా లోపలి మళ్ళీ డీ కన్వెన్షన్ అక్కడికే వచ్చినా. స్టాంప్ మళ్ళీ కొట్టించుకున్నా. చూద్దాం ఇంటికి ఎప్పుడు పోతా అనేది. సో గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ డీ కన్వెన్షనే ఉన్నా, అంటే ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ వచ్చినాయి చూడండి, దాంట్లోనే ఉన్నా. కాకపోతే పక్కకి అర్ధిక్కు డీజే అది అంత అవుతుంది. నేను ఇటు పక్కకి వచ్చి బ్లాగ్ తీస్తున్నా. టైం వచ్చేసరికి ఇప్పుడు 10:20 అవుతుంది. మా డాడీ ఏం కాల్ చేయలేదు. మా డాడీకి 10:20 అవుతుంది టైం. మా డాడీకి మెసేజ్ చేసిన, డాడీ తర్వాత ఇక్కడనే వండుకుంటాం. మా డాడీకి చెప్పిన ఓజీ సినిమాకి వెళ్తున్నా ఫ్రెండ్స్తోని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఓజీ సినిమా చూస్తున్నా అని చెప్పిన మా డాడీకి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వండుకుంటా అని చెప్పిన. అండ్ ఇక్కడనే ఉన్నాం. గాన్ ఫడ్గైపోయా మేరా. నాకు ఇప్పటికే నాకు ఉద్దా వలిపోయింది మొత్తం. అక్కడ డ్యాన్స్, చాలా మంది ఫాలోవర్స్ని కలిసిన. ఎంతమంది కలిసినాం? 50. ఎంతమంది బాయ్స్ ఎంతమంది కలిసి? ఫైనల్లీ అయిపోయింది. టైం వచ్చేసరికి 11:07 అవుతుంది. అండ్ మా ఇంట్లో వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఓజీ సినిమా చూస్తాను డాడీ, అక్కడనే వండుకుంటా అని చెప్పిన. మా మమ్మీకి నిజమే చెప్పిన. అండ్ ఇంకా తెలుస్తుంది ఎట్లాగో వాళ్ళకి నిజం తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. 11:07 అవుతుంది. ఇప్పటిదాకా మై ఫస్ట్ నోటెడ్ ఇది ఫస్ట్ నోటెడ్. అండ్ చూద్దాం ఇంటికి పోయినాక డాడీ ఏమంటాడు అని రేపటి వ్లాగ్లో పెడతా. యార్ ద వండర్ఫుల్ మూమెంట్ ఏంటి తెలుసా? ఈరోజు మొత్తం డే మొత్తంలో బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ ద డే ఏంటి తెలుసా? నాది అయితే మా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిల్లు అనమాట. అంటే నన్ను పబ్లిక్ గార్డెన్ కాడ వేరే ఈవెంట్ కాడ దింపేసి వీళ్ళు వెళ్ళిపోయారు. అండ్ అయినా కూడా అక్కడ ఎవరో ఫాలోవర్స్ కలిసారు. ఇవాళ మోర్ దెన్ 60-70 మెంబర్స్ని కలిసాను నా ఫాలోవర్స్ని. मेरा दिल खुशी है, సారీ హిందీ రాదు, मेरा दिल खुशी है. అండ్ ఫాలోవర్ అక్కడ నుంచి ఎంత 5-6 కిలోమీటర్స్ తను ఒక్కడే వచ్చి ఇక్కడ దింపాడు మళ్ళీ నన్ను. అండ్ ఇప్పుడు నా బైక్ మీద వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్. సో గైస్ వెయిట్ ఫర్ 1 more minute. అండ్ మీకు చెప్పిన కదా ఈరోజు చాలా స్పెషల్ డే అని. నేను నెంబర్ ఆఫ్ పీపుల్స్ని కలిసిన ఈరోజు, అంటే ఫాలోవర్స్ని. అండ్ ఐ రియలైజ్డ్ ఓన్లీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్తోనే ఇన్స్టాలో 100K అండ్ ఇంత రీచ్ పుల్అప్ చేస్తే
వాట్ ఇఫ్ నేను కెమెరా, ఐఫోన్ ప్రో మ్యాక్స్ సిరీస్ ఇవన్నీ కొన్న తర్వాత ఇంకెలా ఉంటుంది? ఫీలింగ్ వెరీ హై, ఓకేనా. అండ్ తీస్తాను, నేను చెప్పినా కదా. అండ్ మా ఇంట్లో పేరెంట్స్ మనీతో ఇవన్నీ తీయను అని చెప్పేసి, ఓన్లీ మై మనీ, ఓకేనా. నా రెవెన్యూతోని జనరేట్ అయిన మనీతోనే ఏదైనా తీస్తాను. అండ్ ఇంట్లో ఇబ్బంది పెట్టను, నాకు ఐఫోన్ కావాలి అది ఇది అలా అని ఇంట్లో ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే మై ఫాదర్ హీ స్ట్రగ్లింగ్ టు పే మై కాలేజ్ ఫీజ్, ఓకేనా. నేను అక్కడ మళ్ళీ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ నేను కాలేజ్ ఫీజు కడుతున్నాడు మా డాడీ, చదువుకోవాలి, దానికి కూడా న్యాయం చేయాలి. మినిమం ఒక సర్టెన్ ర్యాంక్ తెచ్చుకోవాలి, గుడ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్ తెచ్చుకోవాలి ఎంసెట్లో కూడా. ఐ విల్ ట్రై. లాస్ట్ 3 months ఎంసెట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు 3 months అయితే నేనైతే యూట్యూబ్లో వీడియోస్ బంద్ చేస్తాను. అండ్ ఐఫోన్ కూడా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఇచ్చే సపోర్ట్ మీద. ఒక్క వీడియో 1 million అలా వెళ్తే ఐఫోన్ తీస్తా ఇంకా. అండ్ నేను చెప్తున్నా కదా, నాకు 100కి 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ నా దగ్గర ఈ కెమెరా క్వాలిటీ ఇవన్నీ ఉంటే ఐ విల్ వెళ్ళిపోతా. అండ్ కెమెరాని కూడా ఆశించడం అంత మంచిది కాదు, ఓకేనా. మన దగ్గర ఏ మొబైల్ ఉందో దాంతోనే పుష్ త్రూ చేయాలి. నేను ఫస్ట్ రెడ్మీ నోట్ 9 ప్రో దాంతో, అంటే ఆండ్రాయిడ్ మొబైల్ 7000 అది, దాంతోనే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో 1000 followers 2000 followers. అప్పుడు నా ఫోన్ పగిలిపోయింది, దాని తర్వాత ఈ మొబైల్ తీసుకున్నాను. దీంతోనే 100K కొట్టాను. ఆండ్రాయిడ్ మొబైలే 30 చేంజ్ ఉంటుంది. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. హోప్ యూ. ఈ వ్లాగ్ ఎంత మినిట్స్ ఉంటుందో నాకు తెలీదు, అంటే దీంట్లో ఏమేమి క్యాప్చర్ అయ్యాయో నాకు తెలీదు. మా ఫ్రెండ్కి ఇచ్చాను అంతా, వీడియో తీయమని మా ఫ్రెండ్కి ఇచ్చాను. ఏమేమి క్యాప్చర్ అయ్యాయో నాకు తెలీదు. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్, ఐ హోప్ ఐ విల్ ప్లాన్ ఇన్ నెక్స్ట్ వీడియో బెటర్గా ఉండడానికి ట్రై చేస్తాను. హోప్ యూ ఎంజాయ్ ద వ్లాగ్. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. టాటా, గుడ్ బై గయా.